UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనం స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. అలాగే రేపు మార్కెట్లో ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇవాళ మార్కెట్లో మంచి బయింగ్ వచ్చింది, ఒక పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చిందని మనము హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు బై చేసుకొని ఓవర్ నైట్ క్యారీ చేయడం కానీ పొజిషన్స్, లేదంటే రేపు పొద్దున మార్కెట్ ఓపెన్ అవ్వగానే కొనడం కానీ అలాంటి తప్పులు చేయకుండా కొంచెం కాషియస్గా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ట్రాప్ జోన్ అంటారు అనమాట. దీన్ని ట్రాప్ జోన్ లో మార్కెట్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ యొక్క ట్రాప్ జోన్ లో ఒకవేళ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే ఆప్షన్ సెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి ట్రాప్ జోన్ లోనే ఎక్కువగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ప్రస్తుతానికి ఇలాంటి సిచ్యువేషన్స్ లో వొలటైల్ గా ఉంటుంది. ఒక వన్ సైడ్ మొమెంటం అనేది ఉండదు, సైడ్ వేస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి చాలా మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే కూడా ఎందుకు దీన్ని మనం ట్రాప్ జోన్ అనుకుంటున్నాం అంటే, మార్కెట్ ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత మనకు ఒక మంచి డౌన్ ఫాల్ అనేది కనిపించింది. గత 2 రోజులుగా మనం చూసుకుంటే ఒక మంచి డౌన్ ఫాల్ చూసాం. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఎందుకు మనకు పాజిటివ్గా కనిపిస్తుంది అంటే, ఆ ఒక్క లెవెల్ని, ఆ ఒక్క రెసిస్టెన్స్ని మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ మనకు ఒక పాజిటివ్ క్లోజింగ్ కనిపిస్తుంది. కానీ ఒకవేళ రీటెస్ట్ కనుక ఫెయిల్ అయింది అంటే అక్కడ నుంచి భారీగా మార్కెట్ పడే అవకాశాలు మాత్రం ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు మనకు బ్లూ లైన్స్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఈ యొక్క లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ రీటెస్ట్ ఫెయిల్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ పడడం మొదలు పెడితే ఈజీగా 1000 పాయింట్స్ అనేది ఫాల్ అనేది మార్కెట్లో చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ క్లోజింగ్ కూడా చూసుకుంటే మనం ఏదైతే రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నామో 25,083 దగ్గర, దాని పైన వెళ్ళి అక్కడ సస్టైన్ కాలేకపోయింది. సస్టైన్ కాక కిందికి వచ్చి మళ్ళీ క్లోజ్ అవడం జరిగింది. క్లియర్గా మనం ఇక్కడ చూసుకుంటే మనకు కనిపిస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే పైన ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు మళ్ళీ మనకు మార్కెట్లో మొమెంటం కనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే 25,300 పైన మార్కెట్ ఒకసారి క్లోజింగ్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇచ్చి మంచి క్లియర్ మొమెంటం చూపిస్తుందో అక్కడ నుంచి మళ్ళీ ఒక మొమెంటం చూసే అవకాశం ఉంటుంది. లేదంటారా కింది సైడ్లో, డౌన్ సైడ్లో 24,800 కింద మళ్ళీ ఒకసారి మనకు ఒకవేళ క్లోజింగ్ ఇచ్చింది అక్కడ నుంచి మళ్ళీ మొమెంటం అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. దాని తప్ప ఇదేదైతే 25,300 నుంచి 24,800 మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, ఎప్పటి వరకు అయితే మార్కెట్ ఈ యొక్క గ్యాప్లో ఆడుకుంటూ ఉంటుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా డబ్బులు అయితే పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ ఉన్నా కానీ అందులో చాలా తక్కువ ట్రేడింగ్ సెషన్స్లోనే మనకు మొమెంటం వస్తుంది. అలాంటి మొమెంటం ఉన్న రోజే మనకు ఆప్షన్ బయింగ్లో, ఆప్షన్ సెల్లింగ్లో కానీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు కాషియస్గా ట్రేడ్ చేయాలి. ఇలాంటి జోన్స్లో ఉన్నప్పుడు మన క్వాంటిటీస్ని తగ్గించుకొని రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తూ ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి 5 మినిట్స్ చార్ట్లో చూసుకుంటే కనుక ఒక మంచి మొమెంటం అయితే చూపించింది. కానీ ఇలా మళ్ళీ రేపు కూడా వస్తుందా, ఎల్లుండి కూడా వస్తుందంటే కొంచెం కష్టం. ఎందుకంటే చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ఒక క్రూషియల్ జోన్లో ఉంది కాబట్టి మనం కాషియస్గా ఉండాలి. సో ఇవాళ మనం చూసుకుంటే మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ని అక్కడ రీటెస్ట్ చేయడానికి వెళ్ళింది. రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సస్టైన్ కాలేకపోయిందనమాట. అక్కడ ఎవరైతే స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్కి ఈ యొక్క జోన్ కిందకి తీసుకురావడం జరిగింది. రేపు మళ్ళీ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది, ఇక్కడ సస్టైన్ అవుతుంది అని క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి మొమెంటం చూసే అవకాశం మాత్రం ఉంటుంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కూడా కన్సాలిడేషన్ని బ్రేక్ చేస్తే మంచి మొమెంటం చూస్తాము. కానీ అదే ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటి వరకు మార్కెట్ సినారియో ఎలా ఉండిందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే, ఈ ఒక జోన్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుంచి బయింగ్ రావడం కష్టం. అక్కడ నుంచి మార్కెట్ కుప్పకు వెళ్ళిపోవడం అనేది ఒక థ్రెట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం కాషియస్గా ట్రేడ్ చేస్తే మన డబ్బులు, మన క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుంది. ఎంత క్యాపిటల్ సేఫ్గా ఉంటే అంత లాంగ్ టర్మ్ మార్కెట్లో మనం సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ మాత్రం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ విషయాలు కూడా మీ మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా ఈ యొక్క మార్కెట్లో మనకు వాల్యూమ్స్తో పాటు మన ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ కానివ్వండి, ఇదంతా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం ట్రేడ్ ప్లాన్ చేస్తే సేఫ్గా ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.